రాణా హీరోగా తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తమిళనాట పెద్ద చర్చకే దారితీసింది. నాన్ అనే విఠల్ పేరుతో ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఆ ట్రైలరే ప్రస్తుతం తమిళనాట రచ్చకు కారణమైంది. ఇంతకీ అందులో ఏముంది అనేగా మీ డౌట్. ఆ సినిమా కోసం దర్శకుడు తేజ రాసుకున్న 100 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి రిసార్ట్స్ లో పడేస్తే సాయంత్రానికి నేను అవుతా సీఎం అనే డైలాగే తమిళనాట పెద్ద దుమారమే లేపింది. మొన్నటి వరకు తమిళ రాజకీయాలన్నీ రిసార్ట్స్ చుట్టూనే తిరిగిన విషయం తెలిసిందే. ఆ ఉదాంతాన్ని వేలెత్తి చూపిస్తూ ఈ డైలాగ్ రాసుంటారని అక్కడి ఓ వర్గం భావన. దాంతో ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ వేడుకలో దర్శకుడు తేజ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. నిజానికి ఆ డైలాగ్ ఇప్పుడు రాసింది కాదు, ఎప్పుడో రాసుకున్న డైలాగ్ అది. మహారాష్ట్రంలోనే ఎమ్మెల్యేలను దాచేసి ముఖ్యమంత్రి అయిన ఉదాంతం జరిగింది. సో మాకు తమిళ రాజకీయాల్ని టార్గెట్ చేయాల్సిన పని లేదు. అయితే ఆ డైలాగ్ లో రిసార్ట్స్ స్థానంలో ఫస్ట్ ఉండాల్సింది హోటల్. అయితే రిసార్ట్స్ అని పెడితే బాగుంటుందని కొందరు చెప్పడంతో మార్చడం జరిగింది అని చెప్పుకొచ్చారు తేజ. సినిమా రాకముందే తమిళ తంబీలు ఇంత చేస్తే రేపు విడుదలయ్యాక ఇంకెంత రచ్చ చేస్తారో అని పలువురు చెవులు కొరుకుంటున్నారు.